ఊరువాడ ఒక్కటైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర దీక్షకు సీమాంధ్ర ప్రాంతమంతా మద్దతు ప్రకటించింది. దీక్షకు మద్దతుగా అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న నిరంకుశ తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. గుంటూరులోని దీక్షా స్థలికి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రాలేని వారు వారి స్వస్థలాల్లోనే దీక్షలు చేపట్టి సంఘీభావం ప్రకటించారు. వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరులో దీక్ష చేపట్టారు. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ చదరంగంలో ప్రజల్ని పావులు చేస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు హైదరాబాద్ లో ఒక మాట చెప్తున్నారు, గల్లీల్లో ఒక మాట చెప్తున్నారు, ఢిల్లీలో ఒక మాట చెప్తున్నారు. అదే పందాన్ని చంద్రబాబు నాయుడు కూడా అనుసరించి హైదరాబాద్ లో ఒక మాట, తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో ఒక మాట చెప్తున్నారు. గుంటూరులో వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్షకు సంఘీభావంగా తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దీక్ష బూనారు. సోనియా, చంద్రబాబు కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందని కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీమాంధ్రను విడిపోతే మేము ఒప్పుకోము, అమ్మ తల్లి, మాత, దుర్గమ్మ, సోనియమ్మ నీ కాళ్ల దగ్గర మేము పడుండే మేం బాంచలము, మీరు కనుకరించండి అని సోనియా గాంధీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళందరూ మొరపెట్టుకుంటా అన్నారు. వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలులో ఆమరణ దీక్ష బూనారు. ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెంటరాక ఆయన దీక్షాస్థలికి చేరుకున్నారు. తాము చేస్తున్న దీక్షల ద్వారా ఒత్తిడి పెంచి రాజకీయ సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూస్తామని మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టారు. ఒత్తిడి పెంచకుంటే రాష్ట్రం విడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ నిరాహార దీక్షల వల్ల వాళ్ళ మీద ఒత్తిడి పెరిగి నాయకులు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడితే మళ్లీ రాష్ట్రం సమైక్యంగా నిలబడేదానికి అవకాశం ఉంది. రాజమండ్రిలో దీక్షా శిబిరాన్ని వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎన్ని పోరాటాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. ఇవాళ ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యోగుల పట్ల ఎస్మా ఉపయోగిస్తాం, మీరు విధులకు రాకపోతే అని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఎస్మా కాదు, ఏం ఉపయోగించినా కూడా మేము పోరాటానికి సిద్ధమయ్యాము, మేము సమైక్యాంధ్రగానే చూడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఉద్యోగస్తులు చెప్తున్నందుకు వారందరినీ అభినందిస్తూ వైఎస్ విజయమ్మ దీక్షకు వైఎస్ఆర్ జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా దీక్షలు చేపట్టారు. విజయమ్మకు సంఘీభావం ప్రకటించారు. విజయమ్మకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేత అవినాష్ రెడ్డి దీక్ష చేపట్టారు. కడపలోని పొట్టి శ్రీరాములు, గాంధీ, మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. అన్ని ప్రాంతాల వారికి ఈక్వల్ గా న్యాయం జరగాల, అలా కాకుండా ఒక ప్రాంతానికి న్యాయం చేసి మిగిలిన ప్రాంతాలకు తీవ్రమైన అన్యాయం గురి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము లిండిలో అదే చెప్పాం. 31వ తేదీ వీళ్ళ నిర్ణయం చెప్పిన తర్వాత అదే చెప్తున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. వైఎస్ విజయమ్మకు మద్దతుగా శ్రీకాకుళంలో మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్వచ్ఛందంగా దీక్షకు దిగిన మహిళలను ఎమ్మెల్యే కృష్ణదాసు అభినందించారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసైనా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 3 ప్రాంతాలు కూడా సమగ్రమైన అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని చెప్పి మరి ఆనాడు ప్లీనరీ సమావేశాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటకి ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసే దిశగా కేంద్రం ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. వైఎస్ విజయమ్మ దీక్షకు విజయనగరంలో మహిళలు మద్దతు ప్రకటించారు. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెనమచ్చ సాంబశివరాజు ప్రారంభించారు. విజయమ్మ దీక్ష కొనసాగినన్ని రోజులు విజయనగరంలో రిలే దీక్షలు నిర్వహిస్తామని సాంబశివరాజు ప్రకటించారు.
ఆంటనీ కమిటీని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల అభిప్రాయానికి విలువ ఉండాలి అని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు చాలా హేయమైనదన్నారు. రాష్ట్రం నాశనం అవ్వడానికి చంద్రబాబు ప్రధాన కారకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో ఒక వైఖరితో, సీమాంధ్రలో మరో వైఖరితో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. కపట నాటకాలు ఆడటం చంద్రబాబుకు సహజ సిద్ధంగానే వచ్చిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కమిటీ అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు గోతుల నెహ్రూ. కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం చెప్పింది తప్పించి ఇంకా ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం చెప్పలే. ఈవేళ ప్రభుత్వ నిర్ణయం చెప్పిన పరిస్థితులు ఉన్నప్పుడు ఉద్యమం వేరే రకమైనటువంటి పొంతలు దొక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈవేళ ఆంటోనీ కమిటీ అన్నది ఒక పార్టీకి పరిమితమైనటువంటి కమిటీ. అది ఒక నిర్ణయంతో కూడుకున్నటువంటి నిర్ణయానికి ఆంక్ష పెట్టి అదొక్కటి తప్ప ఏదైనా చెప్పండి అనేటటువంటి విధానంతో వస్తున్నటువంటి కమిటీ అది. దాన్ని ఇవాళ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పని లేదు. యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ప్రజానీకం ఏదైతే కోరుకుంటారో దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత, దాన్ని అంగీకరించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మెజారిటీ ప్రజానీకం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మీరు తీసుకున్నట్టయితే సమైక్యాంధ్రాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు స్పష్టమైన వైఖరితో లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమానికి కట్టుబడి ఉన్నట్లయితే సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో ఎందుకు సమైక్య నినాదం ఇప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు.